రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని కడపకూడ చైర్మన్ రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానంద్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. రైతుల దగ్గర 8 రూపాయలకు మామిడికాయలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం చెప్పిందన్నారు. ప్రభుత్వం ఎంత చెప్పినా ఫ్యాక్టరీ యాజమాన్యం వినకుంటే చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గత ప్రభుత్వం రైతులను కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. కొరకు రైతులు బాగుండాలనే ఉద్దేశంతో మామిడి రైతులకి 8 రూపాయల ఫ్యాక్టరీకి ధర నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 4 రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు మంచి కోరి మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 4 రూపాయల సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుందని కూడా చెప్పడం జరిగింది. కానీ మన ఫ్యాక్టరీ వాళ్ళు ఏదైతే ఉందో 8 రూపాయలు కొనాలనేది ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పడం జరిగిందో అది పాటించకుండా 3 రూపాయలకే కొనడం జరుగుతుంది. దీనివల్ల రైతులకు చాలా ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. రైతులకు కోయడానికి కూడా ఖర్చులు కూడా రావడం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజల శ్రేయస్సు కోసం, రైతుల శ్రేయస్సు కోసం ఎన్డీఏ కూటమి పెట్టిన 8 రూపాయలు ఖచ్చితంగా మీరు కొనాలని ఫ్యాక్టరీ వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు కొనకుండా రైతులకు సాయం చేయాల్సింది పోయి రైతులను అన్యాయం చేస్తున్న ఫ్యాక్టరీ వాళ్ళని ఖచ్చితంగా గవర్నమెంట్ తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. రైతులకు కోయడానికి కూడా ఖర్చులు కూడా రావడం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజల శ్రేయస్సు కోసం, రైతుల శ్రేయస్సు కోసం ఎన్డీఏ కూటమి పెట్టిన 8 రూపాయలు ఖచ్చితంగా మీరు కొనాలని ఫ్యాక్టరీ వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు కొనకుండా రైతులకు సాయం చేయాల్సింది పోయి రైతులను అన్యాయం చేస్తున్న ఫ్యాక్టరీ వాళ్ళని ఖచ్చితంగా గవర్నమెంట్ తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.